నిన్న ఒక అద్భుతమైనటువంటి అనుభవం వినడం జరిగింది. మన ముందు ఒక గొప్ప థర్డ్ ఐ మాస్టర్ ఉన్నారు. ఆయన పేరు శేఖర్, హుబ్లీ నుంచి వచ్చారు. బాలకృష్ణ సార్ వల్ల రిలేటివ్ ఆయన. ఎంత గొప్ప థర్డ్ ఐ మాస్టర్ అంటే ఆయన అనుభవాలు వింటే ఎంతటి గొప్ప అనుభవాలు అనిపించింది. అలానే ఒక 6,000 రూపాయలకి నెలంతా పనిచేస్తే ఆయనకు జీతం 6,000. ఈరోజు కాకర్లా కన్స్ట్రక్షన్ ఆ కంపెనీకి ఆయన ఓనరు, ఆయన టర్నోవర్ 40 కోట్లు. పత్రి సార్ యొక్క జ్ఞానం, సార్ యొక్క సంకల్ప శక్తి ఆయనని ఎలా మార్చాయో, ఆయన అనుభవాలు అన్నీ విన్నప్పుడు ఇక్కడ అందరికీ అనుభవాలు షేర్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. సో ఒకసారి సార్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. సచే ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయో మీ యొక్క జర్నీ గురించి చెప్పండి సార్. మొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనం చేస్తూ, సార్ ఏం చెప్పారంటే ధ్యానం, స్వాధ్యాయం, మన ఎక్స్పీరియన్స్ని, సజ్జన సాంగత్యం, మన ఎక్స్పీరియన్స్ని ఇంకొకరితో షేర్ చేసుకోమని చెప్పారు. నేను ఇంచుమించుగా 2000 సంవత్సరంలో ధ్యానం నాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు స్టేజ్ మీద ఎక్కి సార్ నేను క్వశ్చన్ చేశాను, మీలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా కరెక్టో అని. ఏమనలేదని ఎల్లవయ్యా అన్నారు. దాని తర్వాత నా కాన్సెప్ట్ ఏంటంటే గురువు చెప్పేది కరెక్టా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకున్న తర్వాత రకరకాలుగా 2 సంవత్సరాలు టెస్ట్ చేశాను ఆయన్ని. నేను గుడికి వెళ్ళేవాడిని, ఎక్కడో అమ్మవారు చెప్తారు, ఆవిడని అడిగాను అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, మొత్తం టెస్ట్ చేసుకున్నాక ఎక్కడా స్వార్థం అనేది కానీ నెగిటివ్ అనేది కనిపించలేదు. 2 సంవత్సరాల తర్వాత ఓకే ఈయన నేను గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి గురువుగా యాక్సెప్ట్ చేశాను ఆయన్ని. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక ఆయన ఏం చెప్తే అంతే. అక్కడ కుక్కని చూపించి నక్కట నక్కే, ఎందుకు అడగకూడదు, దూకరా అంటే దూకేయాలి, నో డౌట్. అలా నేను డిసైడ్ అయిపోయి ప్రేమ్నాథ్ గారు వచ్చినప్పుడు ఒకరోజు ఒక నైట్ మొత్తం కూర్చుని ఆయన్ని అడిగాను, డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకున్నాక ఆయన నీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతే ధ్యానం చేద్దామా అన్నారు. సరే చేస్తాను సార్ అని చెప్పాను. మొదటి రోజు నేను కూర్చున్నాను. ఒక 2 అవర్స్ ధ్యానం కూర్చున్నప్పుడు నాకు వచ్చిన అనుభవాన్ని చెప్తే, దీన్ని హాస్టల్ ట్రావెల్ అంటారు, నువ్వు మానసరోవర్ అనే ప్లేస్కి నీకు కనపడింది ఇప్పుడు అని చెప్పి చెప్పారు ఆయన. అప్పటి నుంచి నాకు కొన్ని కనపడుతూ ఉండేవి. తర్వాత మాది ఒక చిన్న రైతు కుటుంబం, ఫైనాన్షియల్ స్టేటస్ అంతా చాలా బాగానే ఉండేది. ఒకప్పుడు తినటానికి, ఉండటానికి, ఎంజాయ్ చేయడానికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉండేవి. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరితో ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, ఒక ఎంజాయ్ చేయడానికి ఎక్కడైనా వెళ్ళాలంటే 4-5 మంది స్నేహితులు తీసుకుని ఒక అంబాసిడర్ కార్ వేసుకుని వెళ్ళి డ్రింక్ చేసి అన్నీ చేసేసి వచ్చేసేవాళ్ళం. అలా ఉండేవాడిని తింటాకి గతి లేని పరిస్థితి వచ్చేసింది. తింటాకి గతి లేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇదేంటే ధ్యానం మాత్రం చేస్తూ ఉండేవాడిని ఏ పొజిషన్లో ఉన్నా. దీంట్లో నాకేం ఇబ్బంది అనిపించలేదు కాబట్టి. తింటాకి గతి లేని పరిస్థితి వచ్చింది, ఏంటి ధ్యానం చేసినందుకు ఇట్ట అయిపోయింది అనుకున్నాను నేను. తర్వాత చేసే దానికి దీనికి సంబంధం ఏమోలే అని చెప్పేసి అలాగే చేస్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి. అప్పుడు ఒక 1,500 రూపాయలు మా రిలేటివ్స్, మా మరదలు, మా అత్తయ్య వాళ్ళు ఇస్తే 1,500 రూపాయలు నేను జేబులో పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ గారు చెల్లెలు వాళ్ళు ఉంటారు, మల్లేశ్వరరావు, మాధవి అని. వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, నాకేం పని లేదు. వాళ్ళు ఏమని చెప్తే పాలు తీసుకురా, ఉల్లిపాయలు తీసుకురావడం, ఇంట్లో కూర్చోవడం. బాలకృష్ణ గారు ఒక రోజు చెప్పారు, ఇక్కడ గిరిజ మేడం అని చెప్పేసి ఒక క్లాస్ పెడుతున్నారు హౌసింగ్ బోర్డులో, అక్కడ రోజు వెళ్ళి క్లాసు వినరా అని చెప్పేసి. నేను రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ వింటే మొదలుపెట్టాను. క్లాస్ అయిన తర్వాత 45 డేస్లో నాకు సడన్గా ఒక చిన్న జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 నెల రోజులు పనిచేసిన తర్వాత ఆయన మార్వాడి హైదరాబాద్లో పిలిచి నాకు శాలరీ ఇచ్చాడు 6,000 రూపాయలు. అసలు ఎట్లా అంటే శాలరీ ఎంత అడగాలో కూడా నాకు తెలియదు, సబ్జెక్ట్ మర్చిపోయి ఉన్నాను. బాగా గర్వం, అహంకారం, బ్యాడ్ హ్యాబిట్స్తో బతుకున్నాం కాబట్టి 6,000 రూపాయలు శాలరీ ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకున్నాను శాలరీ 6,000 రూపాయలు. ఒక 50-60 సార్లు ఇట్లా ఓపెన్ క్లోజ్ చేస్తూ చూశాను. అరే ఒక్క రోజులో 6,000 ఖర్చు పెట్టేవాడిని, స్నేహితులందరినీ తీసుకెళ్ళి తింటాకు గతిలేని పరిస్థితికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసినాక ఫస్ట్ మంత్ 6,000 శాలరీ వచ్చింది, ఈ డబ్బులు ఏదో మాయ ఉంది, మనం దీంట్లో పడకూడదు అని చెప్పేసి దాంట్లో సంకల్పం ఇట్లా పట్టుకుని సంకల్పం చేసుకున్నా, నా జీవితంలో ఈ రోజు నుంచి నేను సంపాదించే దాంట్లో 10% పిరమిడ్కి ఇచ్చేసేయాలి మంచి పనులకి. దాంట్లో ఇమీడియట్గా 600 రూపాయలు డబ్బులు తీసి బాలకృష్ణ గారికి తీసుకెళ్ళిచ్చాను. ఆయన పేపర్లతో అప్పుడు పిరమిడ్స్ అని కట్ చేసి చెప్తూ ఉండేవారు. నాకేం చేయాలో తెలియదు, ఇట్లా సంకల్పం చేసుకున్నాను, ఈ 600 రూపాయలు పిరమిడ్కి వాడు,
ఏదో ఒక మంచి ఫోన్ వాడు అని చెప్పేసి. అలా జర్నీ స్టార్ట్ అయిందండి అది. ఈ జర్నీ స్టార్ట్ అయింది 2005లో. ఇప్పుడు తర్వాత ఆ కంపెనీ వదిలేశాను. 1,25,000 శాలరీ వరకు వెళ్ళాను నేను. వేరే కంపెనీకి వెళ్ళాను. దాని తర్వాత 1,25,000 శాలరీ రిజైన్ చేశాను. రిజైన్ చేసేసి ఒక 2013లో కాకర్ల కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్స్ బిజినెస్లోకి వెళ్ళిపోయాను కర్ణాటకలో. 2013లో నా మొదటి సంవత్సరం టర్నోవర్ 50 లక్షలండి. ఇది వ్యాపారం చేసేవాళ్ళకి తెలుస్తుంది. 50 లక్షలు అంతే 2013లో ఆ సంవత్సరం టర్నోవర్. లాస్ట్ ఇయర్ నా టర్నోవర్ 40 కోట్ల రూపాయలు. నా దగ్గర ఒక 15 కోట్ల రూపాయల మిషనరీ ఉంది. 150 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఎంటెక్, బీటెక్, డిప్లొమో, సూపర్వైజర్స్, డిగ్రీ హోల్డర్స్, మిషన్ ఆపరేటరు, రకరకాల జనాలు. ఈ రకంగా కానీ నేను ఏ రోజు ఒక్క సెకండ్ కూడా వెనకాడలేదు ఇచ్చేటప్పుడు. ఆ రోజు 6,000 వచ్చి ఉండొచ్చు, తర్వాత లక్షలు వచ్చినాయి, తర్వాత కోటి వస్తుంది, రేపు పొద్దున 100 కోట్లు సంపాదిస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు డెఫినెట్గా ఉంది. తర్వాత ఇలా నేను అద్భుతంగా డెవలప్ అయ్యాను. నిన్నటి అనుభవం ఏంటంటే ఈ పిఎంసి పిరమిడ్ సంబంధించి కానీ, పిఎంసికి సంబంధించి కానీ, పిఎస్ఎంకి సంబంధించి కానీ ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వరల్డ్ వైడ్, ఇక్కడ పెద్ద పిఎంసి అంటే పెద్ద ట్రస్ట్ అయి ఉండొచ్చు, ఒక విలేజ్లో ఉండే పిఎంసికి ఒక కమిటీ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా నేను అడిగాను, ఈ స్పిరిచువల్లో కూడా ఇగోలు, నెగిటివ్స్, ఈ పాలిటిక్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి క్వశ్చన్ వేసుకున్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, నాకు ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తిని రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటున్నారో పైన సారు మహావతార్ బాబాజీ గారు ఫిల్టర్ చేసి కిందకి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క విలేజ్లో కూడా అతను ఆ టీం లీడర్ అయ్యాడంటే వాళ్ళు అక్కడి నుంచి సెలెక్ట్ చేసి వడపోసి కిందకి పంపిస్తున్నారు అన్నమాట. ఇది నాకు అనుభవపూర్వకంగా వచ్చింది. తర్వాత ఈ ఫైనాన్స్ గురించి, ఈ పిరమిడ్లు సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ డబ్బు 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 అని భయపడుతున్నారు. నాకు వచ్చిన విజన్ ఏంటంటే, ముఖ్యంగా ఈ ట్రస్టీస్కి వీళ్ళందరికీ మెసేజ్ చెప్పమని చెప్పి నాకు వచ్చింది. డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. ఒక రిజర్వాయర్ లాగా ఉండి రిజర్వాయర్ మొత్తం నిండిపోయి డబ్బులా ఊగుతూ ఉంది. దాన్ని మీరు చేయాల్సింది ఓన్లీ పిరమిడ్లు కట్టడం, శాకాహార ర్యాలీలు, అన్నదానాలు కాదు. మీరు ప్రపంచంలో, విశ్వంలో చాలా పనులు చేయాల్సింది ఉంది. దానికి ఏ ఏ రూట్లో పంపించాలో కెనాల్స్ మొత్తం తోడి రెడీగా చేసుకోండి. తర్వాత ఈ డబ్బు గురించి మీకు పిచ్చెక్కిపోతుంది, ఇంటర్నేషనల్ కంపెనీ ఆడిటర్స్ని మీరు పెట్టుకోండి అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చిందండి. ఇది నా అనుభవం. తర్వాత పిఎంసి ఛానల్ ఒక ఫుట్బాల్ లాగా ఉంది. ఒక ఫుట్బాల్ పైన ప్యాచ్లు ఉంటాయి కదా, డిఫరెంట్ ప్యాచెస్. ఒక్కొక్క ప్యాచ్ మీద ఏంటంటే వరల్డ్ క్లాస్, టోటల్గా వరల్డ్లో మన ఈ ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయో అన్ని లాంగ్వేజెస్లోనూ ఛానల్స్ వస్తాయని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శేఖర్ సారు పిఎంసికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం శేఖర్ సార్కి. ఒక కృష్ణమోహన్ గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం కృష్ణమోహన్ గారికి. ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ వారు చేసే సహాయ సహకారాలే ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి షేర్ హోల్డర్కి, ప్రతి బ్రాండ్ అంబాసిడర్కి, ఈసీఎస్ కట్టే ప్రతి ఒక్కరికి, డొనేట్ చేసే ప్రతి మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్క నిమిషం అండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవ్వడం అనే అవకాశం ఎవరికైనా ఉంటే రాబోయే 4-5 సంవత్సరాలు మాత్రమే ఉంది. తర్వాత మీరు ఎవరు ఇచ్చినా తీసుకునేవాడు ఎవడు ఉండడు. ఇది కూడా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బు వాళ్ళు పక్కన పడేస్తారు. ఇప్పుడేమైనా ఇస్తే మాత్రమే దాన్ని మంచి పనులకు వాడే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవ్వడం నేర్చుకోండి, భయపడొద్దండి. నేనే ఎగ్జాంపుల్, నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే 600 రూపాయల నుంచి ఈ స్టేజ్కి వచ్చాను నేను. ఏం కావాలంటే నా దగ్గరకు వచ్చిందండి. 5.5 కోట్ల రూపాయలు డబ్బు అప్పిచ్చారు. ఎవ్వడు 70 లక్షలకు మాత్రం దాంట్లో నోటు పత్రం తీసుకున్నారు నా దగ్గర. మిగతా డబ్బు మొత్తం నేను ఎవరిని అడగల, వాళ్ళే ఇచ్చాను. వ్యాపారం చేస్తున్నాడు కదా, నీ దగ్గర 5 లక్షలు ఉంది, 1 లక్ష ఉంది, 2 లక్షలు ఉంది, 50 లక్షలు ఉందని. అది సులభమా? ఆలోచించుకోండి ఒకసారి. అది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్పిన అన్నీ నా దగ్గర పేపర్లో ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఆన్ రికార్డ్ కూడా చూపించగలను నేను. థ్యాంక్ యూ. నేను ఒకటి చూశానండి. నేను అడిగాను, మరి వీళ్ళందరూ ఈ భయపడుతున్నారు కదా అంటే ఎట్లా ఉందంటే, ఈ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ కానీ, ఈ పిఎంసి ఛానల్స్ కానీ, ఒక విలేజ్లో ఉన్న చిన్న పిరమిడ్ అయినా సరే వాళ్ళందరినీ ఒక పెద్ద పాము, సర్పం, ఒక 7 తలలో ఉన్న సర్పం కాపాడుతుంది.
ఇలా తోకంతా ముడుచుకుని ఒక సర్కిల్ వేసేసి పడగ లేపింది. ఆ పడగ కింద వీళ్ళందరూ ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచించడానికి ధైర్యమే చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ సర్కిల్ అవతల ఉండి ఆ కేకలు వేయాల్సిందే కానీ కనీసం వాళ్ళ మీద గట్టిగా చూపు కూడా చూడలేరు. అంత పవర్ఫుల్ ప్రొటెక్షన్తో వాళ్ళు ఉన్నారండి. ఇది కూడా నాకు విజన్లో కనపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శేఖర్ సార్కి. ఈయన అనుభవం, సంకల్ప శక్తి ఎంత పరాకాష్ఠలో ఉందో చూడండి. నిన్న జస్ట్ బాలకృష్ణ సార్ పరిచయం చేస్తే ఏంటి సార్ మీ జర్నీ అంటే చెప్తే నోరు విప్పితే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు ఇలానే ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, మన మాస్టర్ని సన్మానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మాస్టర్కి ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయో చూడండి. సో దయచేసి మీ ప్రతి ఒక్కరి అనుభవం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఇవ్వాలి. ఎవరి అనుభవం ఎవరిని మారుస్తుందో, ఎవరి అనుభవం ఏ హృదయాన్ని తాకుతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో మందిని మారుస్తుంది. రామిరెడ్డి సార్. గట్టిగా చెప్పండి కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డినేటి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ ఈ ధ్యాన మహాయజ్ఞం ఎలా ఉందో మీ మాటల్లో చెప్పండి. ఈరోజు 5th డే అని విన్నాను. గణేష్ పంచభూతాలు ఇక్కడికి వచ్చేలాగా చేసేసాడు. ది బెస్ట్గా ఉంది. నేను చాలా మటుకు ఆనందించాను. నాలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తారని, టీవీల ముందు కూర్చుని చూస్తే వాళ్ళు కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే గణేష్ గారు ఏదో ఒక దీంట్లో ఉండిపోకుండా చాలా రకాలు అన్నీ కలిపి మేళవించి ది బెస్ట్ చేశారు. నేను అంటున్నట్టు అక్షరశక్యం అవుతుంది మా పంచభూతాలు నిజంగా ఇక్కడికి వచ్చాయని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని వీలైనంత త్వరగా వచ్చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా. నేను ప్రతి ఒక్క తూరు ఇది నేను రిపీట్ చేయాలి ఖచ్చితంగా. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆడిటోరియం మనకు ఒక దిశగా ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఈ ప్రదేశంలో మరీ చెప్తున్నాను, ఈ ప్రదేశంలో విజిలెన్స్ వారు ఉన్నారు, అలాగే క్రైమ్ బ్రాంచ్ సంబంధించినటువంటి మహిళా మనులు కూడా ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చుట్టుపక్కల ఎక్కడ పాంప్లెట్స్ పంచేది కానీ బుక్స్ పంచేది కానీ చేయకూడదు. ఏమి సౌకర్యాలు కావాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమృద్ధిగా మనకు అందిస్తున్నారు. వాళ్ళకి ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి గురువుల యొక్క సందేశాలు వింటూ ఉన్నాము. మరి ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలకు సిద్ధాంతాలకు ప్రేరణ పొంది తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పత్రిజీ గారి సహచర్యంలో ధ్యానంలో ఓనమాలు దిద్దారు. నిస్వార్థ సేవకులు. పత్రిజీ గారి సమక్షంలో 5 రోజుల పాటు 50 గంటలు మౌన ధ్యానం చేసిన వారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో 3 రోజులు ధ్యాన శిక్షణ శిబిరాలు ఎంతో అద్భుతంగా ఈనాటికి నిర్వహిస్తున్నారు. 1,00,000 మందికి ధ్యానం నేర్పడం కాదు, 1,00,000 మందికి ధ్యానం చెప్పడం కాదు, 1,00,000 మందిని ధ్యానం చెప్పగలిగే వాళ్ళని తయారు చేయడమే ఈ శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశము, ఉత్తమ లక్ష్యము అని చెప్తారు సారు. మరి గొప్ప మార్గదర్శి వారెవరో కాదండి, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిని ఘనంగా కరతాళ ధ్వనులతో గౌరవంగా సాదరంగా మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఎన్నో సంవత్సరాలు గురువుగారితో ప్రయాణం. గురువుగారు పరిచయం కాకముందే వీరి ఇంటిలో ధ్యాన మందిరం ఉండేదని అమ్మ రాజ్యలక్ష్మి అమ్మ చెప్పగా విన్నాను నేను. అంటే గురువు ముందే ఎంచుకున్నారు, గురువే శిష్యుల్ని ఎంచుకుంటారు. మరి అలా ఎంచుకున్న వారే మన ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. సో అంత అద్భుతమైన గురువుతో ఎంచుకోబడ్డ మనం అందరము కూడా మరి మన కోసం మనం ఒక్కసారి గట్టిగా జై హో పత్రిజీ, జై హో ధ్యానయజ్ఞం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నమస్తే.
ఒకసారి మరలా సార్కి. ఏ గురువు సందేశం ఇస్తున్నా చాలా అద్భుతంగా మీరు గమనించుకోండి. ఎవరికి ఏది అవసరమో అది అందుతూ ఉంటుంది. అది గమనించుకుంటూ వారి సందేశాన్ని వినవలసిందిగా కూర్చున్నాం. సైలెంట్గా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ వెంటనే కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మరి పిఎంసి తరఫున ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన మహాయజ్ఞం మరి 16వ తారీఖు నుంచి నిర్వహించబడుతుంది. పిఎంసిలో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. అసలు పిఎంసి ఆవిర్భవించిందే వీటి కోసం. పత్రి గారి కలల పంటే పిఎంసి గుర్తెట్టుకోండి. ఎంతో తహతహలాడేవారు, తాపత్రయపడేవారు. పిఎంసి ద్వారా తన ఆశయాల్ని, తన ధ్యానాన్ని, తన యొక్క సమస్తము ప్రపంచవ్యాప్తం చెయ్యాలనే ఆయన యొక్క ఆకాంక్ష. ఎంచేతంటే ఆయన ఒక సందర్భంగా అన్నారు, పిఎంసి రాకముందు అంటే 2019 ముందు మన సొసైటీ ఒక ఎత్తు, పిఎంసి వచ్చిన తర్వాత మన సొసైటీ 3 రెట్లు పెరిగింది అని చెప్పి అన్నారు. అప్పుడు అంటే పిఎంసి అన్నది ఎంత కృషి చేసిందో, పిఎంసి ప్రభావం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఎంచేతంటే నాకు బాగా తెలుసు, పిఎంసి రాకముందు ఏదైనా ఒక ఛానల్లో ఎవరైనా ఒక అరగంటో పావుగంటో పత్రి గారు ఇంటర్వ్యూ చేసినా, పత్రి గారు మాట్లాడడానికి ఆ ఛానల్ వాళ్ళు అవకాశం ఇచ్చినా ఎంతో సంబరపడేవాళ్ళం మనం. ఆ టైం చూసుకుని అందరూ మెసేజ్లు పెట్టుకుని అందరూ ఆ టైంకి ఆన్ చేసి ఆయన ప్రోగ్రాం చూసేవారు ఆ టీవీలో. అలాంటిది ఎవడో దయదలిచి ఒక పావుగంటో అరగంటో టైం ఇస్తే ఉపయోగించుకునేది పూర్తిగా మన ఆధ్వర్యంలోనే పూర్తి శాటిలైట్ ఛానల్ రావడం అంటే ఎంత అదృష్టం చెప్పండి. ఇవన్నీ ప్రకృతి యొక్క నిర్ణయం. ప్రకృతి నిర్ణయం లేకుండా ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. అంచేత ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుంది. అలాగే పిఎంసి ఆధ్వర్యంలో ఇటువంటి యజ్ఞాలు జరగవలసిన అవసరం ఉంది. దానికి నాందిగా మరి ఇటువంటి తిరుపతి మహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహతి ఆడిటోరియంలో ఈ యొక్క యజ్ఞం జరగడం మరి నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. ఖచ్చితంగా పత్రి గారి ఆశయాలు కానీ, పత్రి గారి భావాలు కానీ, ఆయన బోధించిన జ్ఞానం కానీ ఈ పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఎందుచేతంటే పత్రి గారు ఒక సందర్భంగా ఏమన్నారంటే, నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటే, ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే దాని అర్థం
వారు అజ్ఞానంలో ఉన్నట్టే, ఉన్నారనే లెక్క. దుఃఖం ఉండకూడదు అంటే వారు అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానాన్ని పొందాలి. అంచేత ప్రతి ఒక్కరిని జ్ఞానవంతుల్ని చెయ్యాలనే ఆయన ఆశయం. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతుడు అవుతే అని చెప్పారు ఇంకో సందర్భంలో. ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అని చెప్పారు ఆయన. అలాగే అజ్ఞాని ఆనందించవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడంట. అంటే జ్ఞానం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అంత గొప్ప జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యాలనే ఆయన ఆకాంక్ష, ఆశయం. ఆయన ఎన్నో చెప్పారు. వాటిలో మేము ఎంచుకున్నది ఏమిటి అంటే అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలనే పత్రియార్ ఆశయంలో ఒక భాగం అంటే ఇది పూర్ణ భాగమే అనుకుంటాను నేను. దీన్ని ఎంచుకున్నాం, నేను మా మేడం కూడా. ఆయన ఇంకొక ఆశయం ఉంది, అది 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పారు. ఏమిటంటే 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం, ప్రతి ధ్యానిగా ఉండకూడదు, ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలి. అది ఆయన ఆశయం. ఆ కోణంలోనే మేము కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు మేము భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఇలాగే ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తున్నాం. 3 రోజులు. యజ్ఞం అంటే 10 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, 10,000 మంది అవ్వచ్చు. అందరూ కలిసి కూర్చుని చేసేదే యజ్ఞం. కలిసి కూర్చుని చేసే ధ్యానమే గొప్ప యజ్ఞం. అది ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. వారం రోజులు ఇక్కడ చేస్తున్నాం మనం. ఎంతమంది కలిసి చేసేది ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి చూడండి మీరు. ఇది సామాన్యమైన యజ్ఞం కాదు ఇది. అలాంటి యజ్ఞాలు భీమవరంలో ప్రతి నెల పెడుతున్నాం. మరి ఇప్పుడు అక్కడ ఎంతోమంది మాలాగే మాస్టర్లుగా ఎదిగారు. నేను మీ అందరికీ చెప్పేది, కోరేది ఏమిటంటే మీరు కూడా ఆ 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఆ ధ్యాన యజ్ఞాల్లో, అంటే అక్కడ ముఖ్యంగా ఆత్మజ్ఞానం బోధించబడుతుంది. మీరు జ్ఞానవంతులు అవ్వాలి అంటే, అజ్ఞానం తొలగించుకోవాలంటే భీమవరం వచ్చి తీరాల్సిందే. ఒక్కసారైనా రండి, అదేమిటో మీకు అర్థమవుతుంది. గంట కూడా కూర్చుని ధ్యానం చేయలేని వాళ్ళు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఈజీగా సునాయాసంగా కూర్చుంటారు. అసలు మీరు కూర్చున్నా అంతసేపు కూర్చున్నట్టు ఉండదు. 3 గంటలు కూర్చుంటే 3 నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది. అది అక్కడ అనుభూతి పొందుతారు మీరు. అంచేత ఆ యజ్ఞాలు ఉపయోగించుకోండి. సరే, ప్రపంచంలో గౌతమ్ బుద్ధుడు విపరీతమైన మార్పు తీసుకొచ్చాడు. ఎలాగా అంటే 7 సంవత్సరాలు రకరకాల సాధనలు చేసి ఎంతోమంది గురువులను ఆశ్రయించి చివరకు అవన్నీ ఆచరించి వాటి వల్ల ఏమీ ఫలితం లేదని తెలుసుకుని చివరికి తన శ్వాసను తానే గమనించాడంట. ఎప్పుడైతే గమనించాడో మొదటి జాములోనే ఎన్లైటన్ అయిపోయాడు ఆయన. దాన్ని ఆయన ఆనాపానసతి అన్నాడు. ఈ ఆనాపానసతిని ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన బోధించడం జరిగింది. ప్రపంచం ఆయనకి దాసోహమైంది. ఆ ఆనాపానసతినే, అది పాళీ భాష, పత్రిగారు తెలుగులోకి తర్జుమా చేశారు. శ్వాస మీద ధ్యాస అని. అది తీసుకుని
30 ఏళ్ల క్రితం, 32, 33 ఏళ్ళు అవుతుంది. సదానంద యోగి గారి ఆదేశం మేరకు, ఆయన గురువు గారు, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరూరు తిరిగి, రాష్ట్రం తిరిగి ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే బోధించారో ప్రపంచమంతా పత్రిక గారికి దాసోహమైంది. ఆయన అలా తిరుగుతుంటే అది తెలిసి మేము కూడా ఆయనకి దాసోహం అయిపోయాం. మా మేడం రాజ్యలక్ష్మి, నేను ఇద్దరం మా వ్యాపారాలు కూడా మానేసి ఈ మార్గంలోనే మేము ఎంతో కృషి చేస్తున్నాం 23 సంవత్సరాల నుంచి. పత్రి గారు ఒక సందర్భంగా ఏమని చెప్పారంటే, ఒక ఇంటర్వ్యూలో బెంగళూరు వ్యాలీలో ఆ యజ్ఞంలో ఏమని చెప్పారంటే, తటవర్తి వారు రాకముందు మన సొసైటీ ఒక రకంగా ఉండేది, తటవర్తి వారు రాక తరువాత మన సొసైటీ స్వరూపమే మారిపోయిందన్నారు. ఎందుచేతంటే ఆయన అంటే తటవర్తి గారు మొట్టమొదటిసారిగా మన సొసైటీలో 3 రోజుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆ శిబిరంలో ఎంతోమంది మాస్టర్లుగా ఎదిగారు. దానివల్ల మన సొసైటీ ఎంతో విస్తరించిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంగ్లీషు ఛానల్ ఓపెన్ చేస్తున్నప్పుడు పత్రి గారు నాతో కూడా మాట్లాడారు, మాట్లాడించారు కూడా. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎవరైతే తటవర్తి వారి భీమవరం 3 రోజులు క్లాస్ అటెండ్ అవుతారో, అంటే ఎవరికైతే పెర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ కావాలనుకుంటారో తప్పనిసరిగా భీమవరం తటవర్తి వారి 3 రోజుల శిక్షణా శిబిరం వెళ్ళవలసిందే అని చెప్పారు. మరి ఆయన యొక్క స్ఫూర్తితో, ఆశీస్సులతో నేను మా మేడం సుమారు ఇప్పటికి 80 పుస్తకాలు రాశాం. ఇంకా రాస్తూనే ఉన్నాం. రేపు 1వ తారీఖు ఒక 4 పుస్తకాలు ఓపెన్ అవుతాయి మళ్ళా. అలాగే నేను మా మేడం కలిసి యూట్యూబ్లో 4500 వీడియోలు ఉన్నాయి. మీలో చాలామంది చూశారు. మీరు యూట్యూబ్లో తటవర్తి వీర్రాఘవరావు లేకపోతే తటవర్తి రాజ్యలక్ష్మి మీరు ఫీడ్ చేస్తే మా వీడియోలన్నీ మీకు వస్తాయి. ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో జ్ఞానం మీద ఎన్నో విషయాలు అందులో బోధించడం జరిగింది. అందుచేత మీరు అవన్నీ వినండి. అన్నీ కూడా జ్ఞానం మీదే ఉంటాయి ఎక్కువ. మీ జ్ఞానం పెంచుకోవడానికి అవి ఎంతో ఉపకరిస్తాయి మీకు. అలాగే మేము ఒక వెబ్సైట్ ఒకటి ప్రారంభించాం. మీరు గూగుల్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మా బుక్స్ అన్నీ మీకు అందులో ఓపెన్ అవుతాయి. ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు రాసుకోండి, చెప్తాను. వెబ్సైట్ TST స్మాల్ లెటర్స్ పెట్టుకోండి. TST .org .in TST.org.in. ఇది ఆ గూగుల్లో మీరు టైప్ చేస్తే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మా ప్రోగ్రామ్సు, మా వీడియోసు, మా పుస్తకాలు, మా కార్యక్రమాలు టోటల్ మీకు A to Z అన్నీ మీకు అందులో దొరుకుతాయి. అంతేకాదు
మా పేరు మీద ప్రత్యేకించి ఒక ఛానల్ ఉంది. తటవర్తి వీరరాఘవరావు అని మీరు ఫీడ్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా మీరు ఎన్నో ఆ లింకులు ఉంటాయి, ఇవి ఉంటాయి. అలాగే ప్రతిరోజు మేము ఉదయం 4 గంటలకి ఒక జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాం. అమ్మ నేను కలిపి. రాజ్యలక్ష్మిని మా మేడంని అమ్మ అంటారంతా. ఇవన్నీ కూడా మీకు అందులో దొరుకుతాయి. ఆ ఛానల్ జూమ్లో 4 to 6:30 తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో సైలెన్స్ మెడిటేషన్ ఉంటుంది. శ్వాసమీ ధ్యాస. బుద్ధుడు చేసింది, పత్రిజీ చెప్పింది. ఆ జూమ్లో మీరు పాల్గొనాలంటే ఐడి పాస్వర్డ్ ఇక్కడ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఐడి నెంబర్ అడుగుతుంది. ఐడి 241-382-3868. ఆ నెంబర్ ఫీడ్ చేసి జాయిన్ నొక్కండి. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలు RAO రావు ఫీడ్ చేసి జాయిన్ అంటే మా జూమ్లో మీరు జాయిన్ అయిపోతారు. అది తెల్లారుజాము 4 గంటల నుంచి 8 దాకా ఉంటాయి మీకు. మిగతా రోజుల్లో జాయిన్ అవ్వలేరు. సరే, ఏదవుతే పత్రి గారు చెప్పిన బుద్ధుడు మనకు అందించినటువంటి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మళ్ళీ మనం వివరించుకుందాం. మీరు చూడండి, మనమంతా కూడా మానవులం. మానవుడు అంటే 3: శరీరము, మనసు, ఆత్మ. శరీరము మనసు మనకు తెలుసు. ఆత్మ అంటే కావాలంటే పుస్తకాలు ఉన్నవాళ్ళు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఊరికే విని మర్చిపోయేది కాదు, మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పే టాపిక్ ఆత్మ అంటే భగవద్గీతలో చెప్పబడింది. సాక్షాత్తు భగవానుడే ఆత్మ. శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఈ విషయం చెప్పాడు. అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున. అహం అంటే నేను, ఆత్మ అన్నాడు. నేను ఆత్మనని చెప్పాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, శరీరము, మనసు, ఆత్మ అంటే భగవంతుడు. 3 కలిపితే మానవుడు అంటే మీరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతుడు లేకుండా మీరు లేరు. భగవంతుడితోటే మానవుడు. భగవంతుడు లేకపోతే అంటే ఆత్మ లేకపోతే మీ శరీరం ఏమవుతుందండి? శవం అవుతుంది. అంచేత ఈ శరీరం శవం అవ్వాలంటే భగవంతుడు ఉండవలసిందే, అంటే ఆత్మ ఉండవలసిందే. అలాగే మనకి పత్రి గారు ఏమని చెప్పారంటే జ్ఞాన నవరత్నాలు. ఒక్కసారి మీరు ఒకవేళ చూడని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి దాన్ని చూడండి. 9 నవరత్నాలు ఇచ్చారు. రత్నాలు లాంటి మాటలు చెప్పారు ఆయన. అందులో ఫస్ట్ రత్నం ఏమిటి అంటే ఆత్మే పరబ్రహ్మం అన్నారు ఆయన. అంటే ఈ మన శరీరంలో, అందరి శరీరాల్లో ఉన్న ఆత్మ ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పారు. పరబ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టి చేసిన వాడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు,
సృష్టి తానై ఉన్నవాడు, అంత గొప్పవాడే పరబ్రహ్మ. మీరు గొప్పవారు అనుకునే దేవుళ్ళు కూడా ఆ పరబ్రహ్మ సృష్టి నుంచి ఉద్భవించిన వారే. అంచేత దేవుళ్ళ కంటే కూడా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పరబ్రహ్మ చాలా గొప్పవాడు. ఇది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. కొంచెం మీరు ఈ ఉపనిషత్తులు అవుతే, వేదాలు అవుతే, భగవద్గీత అవుతే ఇవన్నీ కొంచెం బాగా చదవండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. ఈ శ్వాస మీద ధ్యానం ఎందుకు చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. అంతటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ, అదే ఆత్మ. ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఫస్ట్ కళ్ళు మూసుకుంటారండి. కళ్ళు ఎప్పుడైతే మీరు మూసుకుంటారో మీరు శరీరం లోపల ఉంటారు. ఇది శరీరము, మధ్యలోది మనసు, ఈ చివరిది ఆత్మ. కళ్ళు మూసుకుంటే శరీరం లోపల ఉంటారు. వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడితే మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు కూడా ఉండదు. ఇంకుండేది ఏమిటి అంటే చూడండి, ఒక్కటే అదే ఆత్మ, అంటే పరబ్రహ్మ. ఆ స్థితిలో మీరు సాక్షాత్తు పరబ్రహ్మతో ఉంటారు. పరబ్రహ్మ ఎంత గొప్పవాడు అంటే గురుగీతలో ఇవ్వబడింది. మీరు నా పుస్తకాలన్నీ చదివితే అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. అందులో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చిందంట. శివుడు చూస్తే ఎప్పుడు పక్కనే ధ్యానంలో కూర్చుంటాడు. ఏంటి ఈయన ఎందుకు ధ్యానంలో కూర్చుంటున్నాడని ఉండబట్టలేక ఒక రోజు అడిగితే అప్పుడు చెప్పాడంట, ఏమని అంటే, అందరూ నేను గొప్పవాడిని అనుకుంటున్నారు, నాకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోవడానికే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట. ఎవరి గురించి చేస్తున్నారు? మరి నాకు ఆ విద్య నేర్పండి అంటే పత్రి గారు మనకి ఇచ్చిన ఆ ధ్యానమే, ఆ శ్వాసమే ధ్యాసే పార్వతీదేవి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంత గొప్పవాడు. అంటే శివుడే ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయుడు ధ్యానం చేస్తున్నాడు, కృష్ణుడు ధ్యానం చేశాడు, అందరూ ధ్యానం చేస్తున్నారు. దేవుళ్ళంతా ఎవరి కోసము అంటే ఆ పరబ్రహ్మ కోసమే. అందుచేత పరబ్రహ్మ గురించి నేను కొన్ని పుస్తకాలు రాశాను. ఒకటి సత్యం అనే పుస్తకం రాశాను. సత్యమే పరబ్రహ్మ, పరబ్రహ్మే సత్యం. ఆ గొప్పతనం అందులో ఎన్నో రకాలుగా వివరించా. తర్వాత బ్రహ్మం గురించి శంకరాచార్యుల వారు కొన్ని శ్లోకాల్లో వివరించారు. అవన్నీ నేను ఉదాహరిస్తూ వివరిస్తూ ఇంకో పుస్తకం రాశాను. అది కూడా మీరు చదవండి. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మజ్ఞానము అనేటువంటి ఇంకో పుస్తకం రాశాను. అది చదివితే ఈ బ్రహ్మ యొక్క గొప్పదనం అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఇంచేతంటే అవన్నీ ఇప్పుడు వివరించడానికి మన టైం సరిపోదు. మనకున్న పరిమిత సమయంలో కొంచెం షార్ట్ కట్ చేసుకుంటాం. మీకు కావాలంటే పుస్తకాలు మటుకు దొరుకుతాయి. వీలవుతే ఇవాళ మన మధు పెడతాడు. ఇక్కడ పెట్టకూడదు కాబట్టి స్టాల్ దగ్గర పెడతాడు. ఆయన దగ్గర తీసుకోండి మీకు కావాల్సిన పుస్తకాలు. లంచ్ టైంలోనే ఇప్పుడు మీకు పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని భగవద్గీతలో అర్జునుడు చెప్పిన మాటలను బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు చెప్పాడు, నువ్వేదో నీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఈ శరీరం నేను అనుకుంటున్నావు, ఈ ఆకారం నేను అనుకుంటున్నావు, ఇదే అసలు నేను కాదు, నా అసలు రూపం చూడు అని తన విశ్వరూపం చూపించాడు. కానీ అర్జునుడు ఈ కళ్ళతో చూడలేకపోయాడు. అప్పుడు దివ్య నేత్రాలు ప్రసాదించి చూడమన్నాడు. అది చూశాక అసలు మతి పోయింది అర్జునుడికి. అటువంటి సందర్భంలో ఆ తన్మయత్వంలో ఆయన చెప్పినటువంటి మాటలు
ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కసారి మనం విందాం. ఇది గంగాధర శాస్త్రి గారని మనకి ఘంటసాల గారు భగవద్గీతని ఎలా ఆలపించారో అంతే అద్భుతంగా అదే బాణీలో వివరించడమే కాదు అర్థాన్ని కూడా బోధించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక రిప్రజెంటేటివ్ రిపోర్టర్ అడిగిన దానికి అర్జునుడు యొక్క ఆ తన్మయత్వాన్ని వివరించడం జరిగింది. అది మీకు ఇప్పుడు వివరిస్తాను నేను. జాగ్రత్తగా వినండి. సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింపనశక్యుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లెడలా గాల్చుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు వందనములు. రిపోర్టర్ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి ఇది వినేసరికి. ఇంకేమన్నారో చూద్దాం. దాన్ని వర్ణించే ఏదో తెలియని ఒక ఇంట్లో తీసుకెళ్ళి ఒక 35 శ్లోకాలు ప్రభు. ఇది అమెరికాలో కాదు. ఇది ఎక్కడ పారినా నేనే దర్శిస్తాను అనుకోండి. అది చూసి అర్జునుడి భావోద్వేగం ఆగలేదు. ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. కృష్ణుడిని పరమాత్మతో నేను బావా అంటూ భుజం మీద చేతులు వేసి గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా, ఏమన్నా పిచ్చి మాటలు ఏమన్నా మాట్లాడానా, ఏమన్నా మనసులో పెట్టుకుని ఉంటాడా, అలా బాధపడుతూ మొదలెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవా క్షమించు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం అచ్యుత నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి యుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఆ పరబ్రహ్మను ఆయన విశ్వరూపం చూపించినప్పుడు సమస్తము ఆయనలోనూ ఉన్నాయి. ఆయన గురించి వర్ణించాడు. అటువంటి పరబ్రహ్మను పొందే మార్గమే పత్రి గారు మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఆయనకి అంతలా సరెండర్ అయిపోయాను. నేను పత్రి గారికి ఎవ్వరికీ భయపడేవాడిని కాదు, ఒక్క పత్రి గారికే భయపడేవాడిని. ఇంత గొప్ప జ్ఞానాన్ని మార్గాన్ని ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వగలరు, ఎవరు చెప్పగలరు? భగవద్గీతలో ఇంత అద్భుతమైనటువంటి విషయం బోధించబడి ఉంటే దాన్ని ఎవరు గుర్తించారు? పత్రి గారే. అంత గొప్పవాడైన సృష్టికి మూలమైన దేవుళ్ళ కంటే దేవుడు, దేవాది దేవుడైనటువంటి ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. మీరు శ్వాస మీద ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు, శరీరంలో ఉంటారు. వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడతారు. మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెడతారు. మెల్లిగా ఆలోచనలు అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోతే ఉండేది పరబ్రహ్మ. అంటే మీరు ఇప్పుడు ఎవరితో ఉన్నారు? సాక్షాత్తు పరబ్రహ్మతో ఉన్నారు. గుర్తెట్టుకోండి. ఏమవుతుందండి ఆ స్థితిలో ఉంటే? దాన్నే మనం ధ్యాన స్థితి అంటాం. ఆలోచన రహిత స్థితి, మనసు పనిచేయని స్థితి. ఆ స్థితిని మనం ఏం చేస్తామంటే పరబ్రహ్మతో ఉంటున్నాం. అలా ఉంటే గంటలు గంటలు మీరు ఉండగలిగితే ఏం జరుగుతుందో చెప్తాను మీకు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు చూడండి, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, ఇది ఒక చిన్న ఇనుప ముక్క. ఈ రెండు దగ్గరికి పెట్టండి, ఒక 3 రోజులు 4 రోజులు అలా ఉంచేయండి. ఏమవుతుంది చెప్పండి? మ్యాగ్నెట్కి ఇనుప ముక్క తగిలిస్తే ఈ మ్యాగ్నెట్ శక్తి అంతా ఈ ఇనుప మొక్కకి సంక్రమిస్తుందో సంక్రమించదా? ఈ ఇనుప మొక్క కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఇనుప మ్యాగ్నెట్తో ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు ఇనుప మొక్క మ్యాగ్నెట్ అయినట్టు, అలాగే ధ్యాన స్థితిలో మనం కనుక పరబ్రహ్మతో ఉన్నట్లయితే, రోజుల తరబడి నెలల తరబడి మీరు ఉన్నట్లయితే, మీరు కూడా పరబ్రహ్మ యొక్క లక్షణాలు, ఆయన శక్తులు, ఆయన గొప్పదనం, ఆయనకున్నవన్నీ మీలో సంక్రమిస్తాయి. మెల్లిమెల్లిగా మానవుడు మాధవుడుగా మారిపోతాడు. ఎవరైతే శ్వాస మీద ధ్యానం చేస్తూ గంటలు. అందుకే మేము భీమవరంలో ప్రతి నెల 3 రోజుల్లో 20 గంటలు 22 గంటలు ఆ స్థితిలో ఉంచుతూ ఉంటాం అందరినీ. అది అన్నీ తెలుసుకున్నారు. అవన్నీ విన్న వాళ్ళంతా ఇప్పుడు గొప్ప మాస్టర్లు అయిపోయారు. ఎంచేతంటే వాళ్ళు బుద్ధి పెరుగుతుంది, వాళ్ళు జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ సంస్థ
నైపుణ్యాలు పెరుగుతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? ఆ స్థితిలో భగవంతుడి నుంచి పొందారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్క విషయం మీకు చెప్తున్నాను. నేను ఒక రీసెర్చ్ చేశాను, 80 పుస్తకాలు రాశాను, 4500